బ్రాహ్మణుడు చాలా బీదవాడై ఉండి, అయ్యా నువ్వు భోజరాజు దగ్గరికి వెళ్ళి ఏదో దానము దక్షిణ తీసుకురా అని చెప్పి భార్య పంపింది. ఆయన వెళ్ళి భోజరాజును అడిగాడు, అయ్యా నీవు కష్టార్జితంతో సంపాదించినటువంటి సంపాదన నాకు దానం చేయమన్నాడు. రాజుగారి కష్టార్జితం ఏముంటుంది అని ఆయన రాత్రికి రాత్రి వెళ్ళి ఒక కంసాలి దగ్గర, ఒక కమ్మరి దగ్గర పనిచేస్తూ అక్కడ ఇనుమును కొట్టి 2 రూపాయలు సంపాదించుకొని వచ్చి ఈ బ్రాహ్మణునికి ఇచ్చాడు. తీసుకొస్తే ఆవిడ అన్నది, అంత పెద్ద రాజు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడు బంగారు ఆభరణాలు, భూములు, గోవులు తీసుకొస్తారు, ఈ 2 నాణ్యాలు ఏం చేసుకోమంటావని తీసి అగ్నిహోత్రంలో పడేసింది. ఆ అగ్నిహోత్రం నుంచి బంగారు రాసులు ఉద్భవించడం మొదలుపెట్టాయి. అలా ఆ బ్రాహ్మణుడు ఐశ్వర్యవంతుడయ్యాడు. కాబట్టి నిష్ఠకు, నియమానికి ఇంతటి శక్తి ఉన్నది. అది బంగారం కంటే పవిత్రమైనది, ధనం కంటే యోగ్యమైనది, సకల ఐశ్వర్యాల కంటే శక్తివంతమైనది. అది భగవంతుణ్ణి పొందడానికి అత్యంత సులువైనటువంటి మార్గం అది.